సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అది సెన్సేషనల్ అయితే ఇప్పుడు దాన్ని ఫాలో అప్ చేస్తూ ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉండే ఈరోజు హాజరు కాలేకపోయారు కల్వకుంట్ల కవిత. దీని గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? యా కవితకి మార్చిలో లాస్ట్ ఇయర్ మార్చిలో 3 సార్లు విచారణ జరిపారు. అప్పుడు చాలా పెద్ద డ్రామా నడిచింది, మనం చూసాము. అయితే అనూహ్యంగా సడన్గా ఇప్పుడు నిన్న ఈడీ నోటీసులు ఇచ్చి ఈరోజు హాజరు కమ్మనింది. బట్ కవిత నేను హాజరు కావడం లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉంది కాబట్టి నేను హాజరు కావట్లేదు అని చెప్పింది. సో ఇప్పుడు ఈడీ ఏం చేయబోతుంది అనేది బిగ్ క్వశ్చన్ ఒకటి. రెండోది, సడన్గా ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇష్యూ చేసింది? ఈడీకి తెలియదా ఇది సుప్రీంకోర్టులో ఉందని? ఈడీకి తెలియదా ఈమె రానని చెప్తుందని? ఎందుకు చేసింది అన్నప్పుడు ఇక్కడ అసలు డ్రామా ఏంటి అనుకున్నప్పుడు మనకి రాబోయే ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని కానీ చూస్తే మళ్ళీ బీజేపీ ఒక డ్రామాకి తెరలేపినట్టుగా తెలుస్తుంది. దీనికి కొరెలేటెడ్గా బండి సంజయ్ స్టేట్మెంట్ ఒకటి కూడా వెరీ ఇంపార్టెంట్. బండి సంజయ్ ఏం చెప్పాడు? కాంగ్రెస్ని కోల్దోవడానికి కేసీఆర్ కుట్ర పన్నుతున్నాడు, కాంగ్రెస్ అప్రమత్తంగా ఉండాలన్నాడు. సో సడన్గా బండి సంజయ్ కాంగ్రెస్ మీద ఎందుకు ప్రేమ పుట్టింది, కేసీఆర్ మీద ఎందుకు వ్యతిరేకత పుట్టింది అనేది ఇవాళ చర్చకి దారితీసింది. సో దీంట్లో ముందుగా మనం కవితది చూద్దాం, దాని తర్వాత బండికి వస్తాను. సో కవిత లిక్కర్ కేసు ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుంటే, సో ఇది ఏంటంటే ఢిల్లీలో ఆప్ గవర్నమెంట్ ఉందని అందరికీ తెలుసు. 2021-22 సంవత్సరానికి ఎక్సైజ్ పాలసీ, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని కొత్త పాలసీని తీసుకొచ్చారు. అప్పటి వరకు రీటైల్ అవుట్లెట్స్ అంతా కూడా గవర్నమెంట్ చేతిలో ఉండేవి. దాన్ని ప్రైవేటైజ్ చేస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రైవేటైజ్ ఎందుకంటే దాదాపు 9,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ప్రైవేటైజ్ చేస్తే అనేది వాళ్ళు ప్రధానంగా పేర్కొన్నారు. మొత్తంగా 32 జోన్స్గా డివైడ్ చేశారు. 8 నుంచి 10 వార్డ్స్ ఉంటాయి, అందులో 27 అవుట్లెట్స్ ఉంటాయి. ఓవరాల్గా ఒక వార్డుకి 2 నుంచి 3 లిక్కర్ అవుట్లెట్స్ ఉంటాయి. మొత్తంగా 849 అవుట్లెట్స్ ఉంటాయి అన్నమాట. అదొకటి. రెండోది, 3 గంటల అర్లీ మార్నింగ్ 3 వరకు ఓపెన్ అయి ఉంటాయి లిక్కర్ షాప్స్ ఈ పాలసీలో. సో అప్పట్లో ఢిల్లీ గవర్నమెంట్లో ఈ ఎక్సైజ్ మంత్రిత్వ శాఖ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చేతిలో ఉంది. సో మనీష్ సిసోడియా ఒక ముఖ్యంగా సౌత్ గ్రూప్ అనే ఒక లిక్కర్ గ్రూపు ఈ మొత్తం ఈ పాలసీ నుంచి బెనిఫిట్ అయిందని చెప్తున్నారు. సో వాళ్ళకి లైసెన్సు ఫీజుల్లో రాయితీలు ఇవ్వడం, లైసెన్సులు కొన్ని కొత్త లైసెన్స్ విధానాన్ని అప్లై చేయడం, ఓన్లీ లైసెన్స్ దీంట్లోనే 30 కోట్ల పైన రాయితీలు లభించాయని చెప్తున్నారు. ఓవరాల్గా వాళ్ళకి కొన్ని 100 కోట్ల మేలు చేసే విధంగా ఈ పాలసీని రూపొందించారు. అసలు ఈ పాలసీ రూపకర్తే కవితకు సంబంధించిన ఎక్స్ ఫార్మర్ సిఏ చిట్టుబాబు, ఆయన చేశాడనేది కూడా ఆరోపణ అన్నమాట. ఇలాగా ఇది ఈ పాలసీని చేసినప్పుడు అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు ఢిల్లీలో. ఆ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆయన దగ్గరికి సంతకానికి పోయినప్పుడు ఆయన కొన్ని కండిషన్లు పెట్టి, అంటే ఢిల్లీ కార్పొరేషన్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది, అట్లాంటి కొన్ని కండిషన్లు పెట్టి దానికి ఆమోదం తెలిపేశాడు. తెలిపిన తర్వాత ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఆరోపణలు చేశాయి. ఇది కిక్ బ్యాక్స్ జరిగాయి దీంట్లో, అంటే ముడుపులు తీసుకొని కొంతమందికి లాభం చేకూర్చే విధంగా పాలసీని రూపొందించారు. దీని మీద విచారణ జరపాలని కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు చేశారు. దాని తర్వాత ఏమైందంటే ఈ సక్సేనాకి ఆప్ గవర్నమెంట్ మధ్య కూడా గొడవలు వచ్చాయి. సక్సేనా గతంలో అవినీతికి పాల్పడ్డారని కేజ్రీవాల్లే ఆరోపించాడు. అలాగే వాళ్ళిద్దరూ వాదించుకున్న తర్వాత సక్సేనా ఢిల్లీ గవర్నమెంట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అని చెప్పి దీని మీద విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. దాంతో కేంద్ర ప్రభుత్వం సిబిఐని ఈడీని రంగంలోకి దించింది. సిబిఐ ఈడీలు దిగినాక దాదాపు 40 లొకేషన్లో దేశవ్యాప్తంగా రైడ్స్ కూడా కండక్ట్ చేసింది సిబిఐ. చేసి ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే
కొంతమంది లిక్కర్ వ్యాపారస్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక సౌత్ గ్రూప్గా ఫామ్ చేశారు. ఇందులో కవితకి 33% వాటా ఉంది. కవితకి డైరెక్ట్గా కాకుండా కవిత తరపున కొంతమంది బినామీల్ని రంగంలోకి దించింది. వీళ్ళకి 33% వాటా ఈ గ్రూప్లో ఉంది. సో ఈ గ్రూప్ అంతా ముందే ప్లాన్ చేసుకుని దానికి తగినట్టుగా మనీష్ సిసోడియాతో కేజ్రీవాల్తో మాట్లాడుకొని అసలు ఈ పాలసీ డిజైన్ ఎలా ఉండాలి అనే డ్రాఫ్ట్ అంతా కూడా వీళ్ళే తయారు చేశారు. ఈ డ్రాఫ్ట్ తయారు చేశారు. దీంట్లో దాదాపు 100 కోట్లు ముడుపులు ముట్టాయి వీళ్ళకి, వాళ్ళకి, ముఖ్యంగా మనీష్ సిసోడియాకి అనేది ప్రధానమైన ఆరోపణ. సో ఒకవైపు సిబిఐ, ఇంకొక వైపు ఈడీ. ఎందుకంటే దీంట్లో ఈడీ ఎందుకు దిగిందంటే మనీ లాండరింగ్ కూడా జరిగింది. ఈ డబ్బులన్నింటినీ కూడా తీసుకెళ్లడం శరత్ చంద్రారెడ్డి వాళ్ళ సెకండ్ వైఫ్కి ఫ్లైట్ ఏజెన్సీ ఉంది, బేగంపేట నుంచి అట్లా తీసుకెళ్లారు అనేది. శరత్ చంద్రారెడ్డి ఎవరో కాదు, విజయసాయిరెడ్డి అల్లుడు వరుస అవుతాడు. ఇక అదే కాకుండా మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు రాఘవరెడ్డి వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ లిక్కర్ కంపెనీ ఉంది, దాంట్లో కవిత వాటా కూడా ఉందని. సో ఒక రకంగా కింగ్ పిన్గా కవితని వాళ్ళు పేర్కొన్నారు. మనీష్ సిసోడియా గత 6 నెలల పైన నుంచి జైల్లోనే ఉన్నాడు. బెయిల్ కూడా రిజెక్ట్ అయింది. దీంట్లో కొంతమంది అప్రూవర్లుగా కూడా మారిపోయారు. రాఘవరెడ్డి కానీ, ఈవెన్ చిట్టిబాబు కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది అప్రూవర్గా మారిపోయారు. వాళ్ళందరూ కూడా కవిత పేరు చెప్పారని చెప్తున్నారు. అట్లాగే సుకేష్ చంద్రశేఖర్ జైల్లో ఉన్నాడు. అతను అనేక ఆరోపణలు చేశాడు. కవితకి తనకు మధ్య చాట్ హిస్టరీ ఉంది, అది బయట పెడతానంటున్నాడు. ఒకవైపు కేజ్రీవాల్కి తనకు జరిగిన చాటు, తను ఇక్కడ బీఆర్ఎస్ ఆఫీసులో ఒక కారులో కూర్చోన్న వ్యక్తికి డబ్బులు అందజేశాను, అరుణ్ పిల్లయ్య అనే వ్యక్తికి అనేది కూడా అతను చెప్పాడు. అరుణ్ పిల్లయ్య ఎవరంటే కవిత బినామీ అనమాట. ఇలాగా వాళ్ళ చూస్తే కేసు చాలా టైట్గా ఉన్నట్టు, కవిత మెడకు చుట్టుకుంటున్నట్టుగా మనకు కనబడింది అనేకసార్లు. కవితను అరెస్ట్ చేస్తారన్న ఊపు కూడా ఉన్నింది. సడన్గా ఏమైందో తెలియదు కానీ కవిత అనే ఇష్యూ అనేది పక్కనకి వెళ్ళింది. కవిత కూడా సుప్రీంకోర్టులో ఈడీకి సంబంధించి కేసు వేసింది. సుప్రీంకోర్టు దాని విచారణ కోసం వీళ్ళకి కౌంటర్ వేయమని నోటీసులు ఇచ్చింది. ఈడీకి కౌంటర్ వేశారు. దాని మీద విచారణ పెండింగ్లో ఉంది. సో పెండింగ్లో ఎందుకు ఉందన్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైనాయి, కాంగ్రెస్ని తొక్కేయడానికి తెలంగాణలో ఈ 2 పార్టీలు కుమ్మక్కైనాయి. సో బీఆర్ఎస్ బీజేపీకి సహాయం చేయడానికి గాను కవిత అరెస్ట్ను పోస్ట్పోన్ చేయడం, కవిత అరెస్ట్ చేయకుండా ఉండడం అనేది ఒప్పందం కుదిరిందనేది గతంలో కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఈ 2 పార్టీలు క్రియేట్ చేశాయి. ఎందుకంటే కవితను తర్వాత అంత హడావిడి చేసిన వాళ్ళు కవిత మళ్ళీ ఏం చేయలేదు. సుప్రీంకోర్టులో కూడా వేగంగా ముందుకెళ్ళడానికి కూడా ఈడీ ఏమి ప్రెజర్ చేయడం కానీ, నోటీసులు ఇవ్వడం కానీ, లేకపోతే అప్పీల్ చేయడం కానీ ఏమి చేయలేదు. సో సైలెంట్గా ఉండిపోయింది. అంటే మామూలుగానే బీజేపీ మీద గత కొంతకాలంగా ఉన్న ఆరోపణ ఏంటంటే ప్రత్యర్థుల మీద కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సిబిఐ, ఈడీ, తర్వాత ఎన్ఐఏ, తర్వాత ఐటీ, వీళ్ళని ప్రయోగిస్తారు. దాదాపు 5222 కేసులు ప్రత్యర్థుల మీద బీజేపీ ప్రభుత్వం పెట్టింది. ఇందులో దాదాపు 17 కూడా కేసుల్లో కూడా కన్విక్షన్ లేదు. అంటే కావాలనే రాజకీయ వేధింపుల కోసం ఈ కేసులు పెడుతుందన్న విమర్శ బలంగా ఉందన్నమాట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రత్యర్థుల మీదే కాకుండా మిత్రపక్షాలకు సంబంధించిన వాళ్ళ మీద కూడా ఈ కేసులు పెట్టడం. అంటే మిత్రపక్షాలు కూడా నిరంతరం భయంలో ఉండడం, నిరంతరం ఒక టెన్షన్లో ఉంచడం ద్వారా తమ కంట్రోల్లో ఉంటారు అన్న ఒక స్ట్రాటజీని బీజేపీ చేస్తుంది. అందుకే బీజేపీకి అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తున్న వైసీపీ వాళ్ళకి సంబంధించిన ఎంపీల బంధువులను, కొడుకులు కావచ్చు, అల్లుడు కావచ్చు కూడా ఇన్వాల్వ్ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈడీ ఏం చేయబోతుందంటే నిజంగా ఈడీకి అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే అరెస్ట్ చేస్తుంది, తర్వాత కోర్టుకు వెళ్తారు, అది వేరే విషయం. కానీ అసలు అరెస్టే చేయకుండా నోటీసులు మాత్రం ఇస్తుందంటే మేము మళ్ళీ కవితని వదిలిపెట్టదలుచుకోలేదని చెప్పడం, బండి సంజయ్ కూడా కేసీఆర్ని ఎనిమిగా డిక్లేర్ చేయడం. సో వాళ్ళకి ఏంటంటే గతంలో సమీక్ష చేసుకున్నప్పుడు మనం కేసీఆర్తో కుమ్మక్కైనా ఉన్న వాదన
మనకి చాలా నష్టాన్ని చేకూర్చిందని బీజేపీ రివ్యూలో తేలింది.